రాష్ట్రంలోని అతిపెద్ద ధర్మాస్పత్రి సికింద్రాబాద్లోని గాంధీ. కానీ ఈ హాస్పిటల్ అంటేనే రోగులు హడలిపోతున్నారు. అడుగడుగునా మామూలు ఇవ్వందే పని జరగదిక్కడ. చేతిలో పైసలు పెట్టందే కనీసం లోపలికి వెళ్లేందుకు వీల్ చైర్ కూడా ఇవ్వరు గాంధీ సిబ్బంది. ఈ ఘటనే ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. సిబ్బంది చేతివాటంతో సర్కారీ దవాఖానాలకు రోగులు రావాలంటే వణికిపోతున్నారు. మొన్నటికి మొన్న ఆక్సిజన్ కు డబ్బులు ఇవ్వలేక ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో రోగి చనిపోయిన ఘటన మరవక ముందే గాంధీలో మరో రోగికి చేదు అనుభవం ఎదురైంది. కరెంటు షాకు గాయాలతో ఆసుపత్రికి వచ్చిన వ్యక్తికి వీల్ చైర్ ఇచ్చేందుకు 100 రూపాయలు అడిగారు సిబ్బంది. దీంతో డబ్బులు లేక చిన్న పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ బైక్ ను వీల్ చైర్ గా మార్చుకొని హాస్పిటల్ కు వచ్చాడు బాధితుడు. బేగంపేటకు చెందిన రాజు ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. 6 నెలల క్రితం కరెంటు పని చేస్తుండగా ప్రమాదవశాత్తు తలకు, చేతులకు, శరీరానికి గాయాలయ్యాయి. కరెంటు షాక్ కు గురైన రాజును కుటుంబ సభ్యులు వెంటనే వైద్యం కోసం గాంధీకి తీసుకొచ్చారు. అత్యవసర విభాగానికి పేషెంట్ను తీసుకెళ్లి వీల్ చైర్ కావాలని రాజు భార్య సంతోషి అక్కడి సిబ్బందిని అడిగితే గంటకు 100 రూపాయలు ఇవ్వాలని, లేదంటే సెల్ ఫోన్ తాకట్టు పెట్టాలని చెప్పడంతో ఆ రోజు 100 రూపాయలిచ్చి భర్తకు వైద్యం చేయించింది. అక్కడి వైద్యులు రాజుకు వైద్యం చేసి వారానికి 2 సార్లు ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయించుకోవాలని సూచించారు. ओपी में जाके मैं बताने के बाद उन्होंने क्या बोल रहे, बोले तो बेटा खाली नहीं है अम्मा, फिर हफ्ते को आओ, फिर 15 दिन को आओ, बोल के ऐसे ही भिजाते जा रहे. और व्हीलचेयर को पूछे तो 100 रुपए 200 रुपए वहाँ पे लगाना पड़ रहा हमारे को. फोन नहीं है तो 6000 बन के जाओ बोले. व्हीलचेयर गुम गए तो 6000 आप बन के जाओ बोल के बोले. मैं बोला 6000 मैं तो बन नहीं सकता हूँ. होना बोलो तो मेरा सेल फोन लगा लो बोल के. कल भी मैं डॉक्टर मेरे को बोले ये व्हीलचेयर गुम गए तो तुम 6000 हमारे को दे के जाना पड़ता. बोले तो अम्मा आपको पैर पकड़ते व्हीलचेयर ना को कुछ ना को, हम ऐसे पैदल चले आते बोल के गुस्सा करे. 6 నెలలుగా ఆసుపత్రికి రావడం, ప్రతిసారి వీల్ చైర్ కు సిబ్బంది డబ్బులు అడుగుతూ ఉండడంతో విసిగిపోయిన రాజు తన పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ బైక్ ను వీల్ చైర్ గా మార్చుకొని హాస్పిటల్ కు వచ్చాడు. ప్లాస్టిక్ బొమ్మపై కూర్చొని పాకుతూ డాక్టర్ల దగ్గరకు వెళ్తుండగా ఈ దృశ్యం మీడియా కంటపడింది. ఎన్ని రోజుల నుంచి ఇలా బైక్ ను వెంట తెస్తున్నావని అడిగితే 6 నెలలుగా ఇలా ఆసుపత్రికి వీల్ చైర్ తరహాలో ఉపయోగించుకుంటూ తీసుకొస్తున్నానని చెప్పాడు. ఇక్కడి సిబ్బందికి 100కు 100 ఇచ్చుకునే స్తోమత లేక ఇలా చేశానని ఆవేదనగా చెప్తున్నాడు రాజు. गवर्नमेंट पैसा पूछ रही साहब, क्या करना हम बोलो. व्हील चेयर को पैसे पूछता, पट्टी देने को पैसे पूछता उन्हें. व्हील चेयर नामा लेके जा सकते ना बोल के बोला. व्हील चेयर कौन दे रहा साहब, पैसा पूछ रहा आजकल, पैसा पूछ रहा बोल के मैं बोला मेरी पत्नी को गाड़ी लेके चल जाके बता लेके बोल के मैं बोला. ऐसा पूछ रहा, फिर क्या करना साहब, कौन देता. అయితే మీడియా ప్రతినిధి వీడియో తీయడంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతనికి కొత్త వీల్ చైర్ ఏర్పాటు చేసి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. ఈ విషయం మీడియాలో హైలైట్ కావడంతో గాంధీ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఎంక్వైరీ కమిటీ వేశారు. మంత్రి కేటీఆర్ కూడా దీనిపై స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.